Welcome to the math class. Today I am discussing about one very important theorem, that is Bolzano-Weierstrass theorem on continuous functions. This is also called as Bolzano-Weierstrass theorem. Bolzano-Weierstrass theorem, the very important theorem. If f is continuous on closed interval a comma b, and f of a comma f of b are of opposite signs, symbols అనమాట, then f of x vanishes at least once in closed open interval a comma b, or if f is continuous on closed interval a comma b, ఇలా రాసుకోవచ్చు. f belongs to script c అంటే కంటిన్యూస్, కొంచెం వెరైటీగా రాసాం అంతే. c belongs to closed interval a comma b అంటే f is continuous on closed interval a comma b, and f of a, image of a and image of b are opposite signs. ఒకటి గ్రేటర్ దాన్ జీరో, ఇంకొకటి లెస్ దాన్ జీరో. ఇది గ్రేటర్ దాన్ జీరో అనుకుంటే అది లెస్ దాన్ జీరో. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఎట్ లీస్ట్ వన్ పాయింట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు జీరో. అప్పుడు ఏదైతే మనకి సి వస్తుందో ఆ యొక్క ఇమేజ్ జీరో అయిపోతుంది. ఈ యొక్క డయాగ్రామ్ చూడండి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. ఇక్కడ ఏ అనే ఈ యొక్క రియల్ లైన్ మీద ఏ అనే ఒక పాయింట్ ఉంది, ఈ చివరిలో బి అనే ఒక పాయింట్ ఉంది. ఇది బౌండరీస్. ఆపోజిట్ సైన్స్ అంటే ఆ కర్వ్ ఎలా ఉండాలంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళాలి. ఒకటేమో నెగిటివ్, ఇంకొకటేమో పాజిటివ్, ఇలా ఉండాలి కర్వ్. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ అనే పాయింట్ దగ్గర, ఇది ఏ తర్వాత ఏ కన్నా కొంచెం నైబర్స్ అనమాట. ఏకి రైట్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇటు సైడ్ ఏకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరు, ఇటువైపు ఎవరు ఉండరు. ఏకి తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ, ఇదనమాట. దీనికి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటారు, అంటే ఏ ప్లస్ డెల్టా వన్, ఏ ప్లస్ ఎప్సిలాన్, లేకపోతే ఏ ప్లస్ డెల్టా వన్. డెల్టా అండ్ ఎప్సిలాన్ రియల్ నంబర్స్ అంతే. దీని తర్వాత దీనికి నైబర్ ఎవరంటే ఏ ప్లస్ డెల్టా వన్. ఏకి ఇంకా ఇటువైపు సైడ్ ఎవరు ఉండరు. అలాగే బి చూడండి, ఇక్కడ ఎండ్ అయిపోయింది బి. సో బికి అటువైపు సైడ్ ఎవరు ఉండరు, బికి ఇటు సైడ్ ఉంటారు నైబర్స్ అనమాట. బికి ఒక నైబరే ఉంటారు, ఇక్కడ ఏకి కూడా ఒక నైబరే ఉంటారు. బికి నైబర్ ఎవరంటే ఇటువైపు ఉంది కాబట్టి బి మైనస్ లో ఉంటుంది. ఇది ఏకి రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంది కాబట్టి ఏ ప్లస్, బికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది కాబట్టి బి మైనస్ డెల్టా టూ. ఇక్కడ డెల్టా వన్ ఆల్రెడీ యూజ్ చేశాం కదా, ఇప్పుడు డెల్టా టూ. సో బి అనే నైబర్హుడ్ ఉంది, ఏకి ఒక నైబర్హుడ్ అనే ఉన్నారు. ఇది ఏ అనే పాయింట్ కాబట్టి ఏకి యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది బి అనే పాయింట్ కాబట్టి ఇది బి అనే పాయింట్ కాబట్టి ఇలా డ్రా చేసుకున్నాను. బి అనే పాయింట్ కాబట్టి బి కామా ఎఫ్ ఆఫ్ బి ఇమేజ్ అనమాట, బి కామా ఎఫ్ ఆఫ్ బి. అయితే ఏకి బికి ఏ ఇంటర్వల్, ఇది ఏ ఇది బి, ఏ కామా బి అనే ఓపెన్ ఇంటర్వల్లో ఎవరో ఒక సి, ఒక రియల్ నంబర్, దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఏకి బికి మధ్యలో ఒక రియల్ నంబర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అంటే ఇక్కడ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి ఉంటే, ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే దాని యొక్క ఇమేజ్ జీరో అవుతుంది అని చెప్పాలి. ఎఫ్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పాలి. అర్థమైందా? రైట్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని ఈ యొక్క డయాగ్రామ్ అర్థం చేసుకుంటే థియరం చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్లో ఏం చేయబోతున్నాను అంటే, ఏకి నైబర్ ఉన్నారు, బికి ఇటు ఒక నైబర్ ఉన్నారు, ఏ బీలు గురించి మాట్లాడతా. ఫస్ట్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి గురించి మాట్లాడతా. ఫస్ట్ స్టెప్ అది చేస్తాను. ఓకేనా? అది చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయబోతున్నానో నేను చెప్తాను. రైట్, ఫస్ట్ స్టెప్ వినండి. ఫస్ట్ రైట్, గివెన్ లెట్ f be a continuous, f be a continuous on
క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి ఇచ్చేసాడు మనకి. అండ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి ఆర్ ఆఫ్ ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్స్ అంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. కాబట్టి ఆపోజిట్ సైన్స్ అంటే ఎలా రాస్తానంటే వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ. వితౌట్ లాస్ ఆఫ్ generality, we may assume that ఒకటి లెస్ దాన్ 0 నెగిటివ్ అండ్ ఒకటి పాజిటివ్ ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0. అంతేగా ఎఫ్ ఆఫ్ ఏ అంటే నెగిటివ్ లోకి ఉంది, అంటే ఇటు అంతా నెగిటివ్ సైడ్ అటంతా పాజిటివ్ సైడ్. ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే దట్ ఇంప్లైస్ ఒకటి లెస్ దాన్ 0 ఇంకొకటి గ్రేటర్ దాన్ 0 కానీ నాట్ ఈక్వల్స్ టు 0. అంతేగా 0 కన్నా తక్కువ అంటే 0 కాదు. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ ఈ ఎఫ్ ఆఫ్ బి కూడా నాట్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా 0 అవ్వదు. రైట్, ఓకేనా. ఒకవేళ ఇప్పుడు సిన్స్ ఒకటేమో రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఇంకొకటేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. నేను రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ డెఫినేషన్స్ వాడుతున్నాను. సిన్స్ ఎఫ్ ఈస్ రైట్ కంటిన్యూటీ, ఏకి రైట్ హ్యాండ్ సైడ్ లో నైబర్ ఉన్నాడు కాబట్టి ఎఫ్ ఈస్ రైట్ కంటిన్యూటీ ఎట్ ఏ. ఏ అనేది రైట్ కంటిన్యూటీ ఎట్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాన్ జీరో. ఇక్కడ రాసాం కదా ఎఫ్ ఆఫ్ ఏ నాన్ జీరో, అంతే కదా. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏకి రైట్ హ్యాండ్ సైడ్ లో నైబర్ ఉన్నాడు కాబట్టి రైట్ కంటిన్యూటీ. ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూటీ ఎట్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాన్ జీరో అంటే డెఫినేషన్ ప్రకారము దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్. ఏకి మనం Δ1 అని యూజ్ చేసాం కాబట్టి Δ1 గ్రేటర్ దాన్ 0 such that f of x is less than 0, comma, for all x belongs to a, comma, a plus Δ1 is also a subset of closed interval a, comma, b. మళ్ళీ దాని మీనింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏకి రైట్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ తర్వాత ఏకి ఏ ప్లస్ Δ1కి ఇన్ బిట్వీన్స్ లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ పాయింట్ తీసుకున్నా దేర్ ఎగ్జిస్ట్ Δ1 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ అనమాట. ఏకి ఏ ప్లస్ Δ1కి మధ్యలో ఎటువంటి ఎలిమెంట్ తీసుకున్నా, ఎటువంటి పాయింట్ తీసుకున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. ఓకేనా. దట్ సో మీరు ఈ ఇంటర్వెల్ ఏ అండ్ ఏ ప్లస్ Δ1 ఇది ఇక్కడున్న ఇంటర్వెల్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీనేగా, కాబట్టి ఇది. ఓకే, దట్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే బికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో లెఫ్ట్ లో నైబర్హుడ్ అనేవాడు ఉన్నాడు, అంటే మైనస్ ఉంది కాబట్టి బికి లెఫ్ట్ కంటిన్యూటీ జరుగుతుంది. కాబట్టి సిన్స్ ఎఫ్ ఈస్ లెఫ్ట్ కంటిన్యూటీ, ఎఫ్ ఈస్ లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ బి, బికి లెఫ్ట్ కంటిన్యూటీ అండ్ ఎఫ్ ఆఫ్ బి నాన్ జీరో, అంతేగా నాన్ జీరో. కాబట్టి దీనికి డెఫినేషన్ దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ Δ2 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, comma, for all x belongs to b minus Δ2. For all x belongs to b minus Δ2, comma, b. ఎందుకని బికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అర్థమైందా? ఏకి రైట్ హ్యాండ్ సైడ్ అంటే రైట్ కంటిన్యూటీ జరిగింది,
బికి లెఫ్ట్ కంటిన్యూటీ జరిగింది. కాబట్టి దానికి ఆ రెండిటికి సంబంధించిన డెఫినేషన్స్ ఇక్కడ రాసి పెట్టా. ఇక్కడ వరకు స్టెప్ 1 వాట్ ఈజ్ ఏ అండ్ వాట్ ఈజ్ బి. ఏకి ఏం జరిగింది, బికి ఏం జరిగింది. ఓకేనా, ఇక్కడ వరకు స్టెప్ 1. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయబోతున్నానంటే ఈ రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఏకి బికి మధ్యలో అంట ఒక రియల్ నంబరు ఎగ్జిస్ట్ అవ్వాలంట. ఏకి బికి మధ్యలో ఒక రియల్ నంబర్ అట్లీస్ట్ 1 పాయింట్ సి బిలాంగ్స్ టు రియల్ నంబర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే రియల్ నంబర్ అంటే ఏంటి, ఏదైనా ఒక సుప్రీమమో లేకపోతే ఒక సుప్రీమం ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఒక సుప్రీమం ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే సుప్రీమం ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక రియల్ నంబర్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే నేను అదే సుప్రీమం ఎగ్జిస్ట్ అయ్యే పద్ధతులు చెబుతున్నా. ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటే అది బౌండెడ్ అవ్వాలి. చూడండి జాగ్రత్తగా, సుప్రీమం ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే దానికి కండిషన్స్. ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే ఒక నాన్ ఎంప్టీ బౌండెడ్ ఎబో సబ్సెట్ ఆఫ్ ఆర్ తీసుకోవాలి. అంటే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి, అది బౌండెడ్ ఎబో అవ్వాలి. బౌండెడ్ ఎబో అయ్యిందంటే ఏంటి, అందులో అన్ని సుప్రీమమేగా ఉండేది. బౌండెడ్ బిలో అంటే ఇన్ఫిమమ్ ఉంటుంది. కాబట్టి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకుంటే అది బౌండెడ్ ఎబో జరగాలి. ఆ రెండు జరిగితే ఆటోమేటిక్గా మనకి దాంట్లో ఒక సుప్రీమం అనేది ఉంటుంది. వాడిని సి అనుకోండి అంటాను. అది రెండో స్టెప్. ఓకేనా, ఒక లీస్ట్ అపరౌండ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో నేను చెప్తున్నాను. సెకండ్ పాయింట్, రెండో పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అంటే ఒకటే తీరము స్టెప్స్ వైజ్గా చెప్తున్నాను. ఇప్పుడు ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటాను. లెట్ ఇక్కడ నుంచి వేరే కలర్ పెడతాను. వేరే కలర్ పెడితే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఓకేనా, రైట్. రెండో పార్ట్, లెట్ ఒక నాన్ ఎంప్టీ సెట్ కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు నాన్ ఎంప్టీ సెట్లో ఒక ఎక్స్ తీసుకోండి, ఎవరో ఒకరిని. ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో తీసుకుంటే సచ్ దట్ రెండు డాట్లు సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0 అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 కండిషన్ ఎక్కడ ఉంది, రైట్ కంటిన్యూటీ దగ్గర ఉంది. అంటే ఏ దగ్గర జరుగుతుంది అంటే ఇక్కడ ఉంది. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ, ఎక్స్ అంటే ఎక్స్, వై అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ. లెస్ దాన్ 0 కండిషన్ ఎక్కడ ఉంది మనకి, రైట్ కంటిన్యూటీ అట్ ఏ దగ్గర కనబడుతుంది మనకి. కాబట్టి దట్ సిన్స్ ఏ తీసుకున్నాను, సిన్స్ ఏ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 అనే కండిషన్ జరుగుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. చూడండి జాగ్రత్తగా, నేను ఒక సెట్ని ప్రిపేర్ చేసుకున్నా, రెడీ చేసుకున్నా, ఇలా ఉండాలి నా సెట్ అనేది. ఇప్పుడు ఈ ఎస్ అనే సెట్లో ఎవరుంటారు అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ ఏమన్నాడు, ఎస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయ్యే కండిషన్ కావాలి. ఆ కండిషన్ ఏ సాటిస్ఫై చేస్తుందా, బి సాటిస్ఫై చేస్తుందా చెక్ చేసుకుంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అని ఏ అనే పాయింట్ దగ్గర ఉంది, కంటిన్యూటీ అట్ ఏ దగ్గర ఉంది. బిలో ఎక్కడ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉంది. కాబట్టి బి ఉండదు, ఓన్లీ ఏ మాత్రమే ఉంటుంది ఎస్లోకి వచ్చి. ఇప్పుడు అందుకనే ఏ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి తీసుకుంటే అండ్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 కాబట్టి ఏ అనేది ఎస్లో ఉంటుంది. అంటే దేర్ఫోర్ ఇప్పుడు క్యాపిటల్ ఎస్ అనేది నాన్ ఎంటీ, ఎస్లో ఏ అనేవాడు ఉన్నాడు. కాబట్టి క్లియర్లీ capital S is a subset of closed interval a comma b. కాబట్టి ఈ రెండింటిని బట్టి ఏం చేస్తామంటే S is నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది ఈ రెండుని కలిపి ఒక చోట రాసి అంతే మీనింగ్. ఓకేనా, కాబట్టి అండ్ దేర్ ఫోర్ అండ్ ఆల్సో క్యాపిటల్ ఎస్ ఈస్ బౌండెడ్ ఎబో. S is bounded above. ఎందుకని క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బికి సబ్సెట్ అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో బౌండెడ్ అబోవ్. కాబట్టి thus capital S is a non-empty bounded above subset of capital R.
నాన్ ఎంటీ బౌండెడ్ అబోవ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ ఎస్ హ్యాస్ ద సుప్రీమం. ఆటోమేటిక్ గా నాన్ ఎంటీ బౌండెడ్ ఎబో సబ్సెట్ అయింది అంటే బౌండెడ్ ఎబో అయింది కాబట్టి ఇందులో ఉండేవన్నీ సుప్రీమమ్సే, అప్పర్ బౌండ్సే ఉంటాయి కాబట్టి సుప్రీమం. దాన్ని ఏమనుకుంది అంటే ఎస్ కి ఒక సుప్రీమం అనేది ఉంటుంది, ఒక లీస్ట్ అప్పర్ బౌండ్ అనేది ఉంటుంది. అతని పేరు సి అనుకుంటాను. సే సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఓకేనా, సి అనేది దొరికింది ఇప్పుడు మనకి. ఎప్పుడైతే మీకు సి అనే ఒక రియల్ నంబర్ దొరికిందో, డయాగ్రామ్ చూడండి, ఇప్పుడు ఈ సి అనే పాయింట్ దొరికాడు. ఎప్పుడైతే ఈ సి అనే రియల్ నంబర్ దొరికాడో దానికి ఇమేజ్ ఎఫ్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఇప్పుడు మీరు మీ టార్గెట్ అది. ఓకేనా, రైట్. ఇక్కడ వరకు మీకు సెకండ్ పాయింట్. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు థర్డ్ పాయింట్ నేనేం చెప్పబోతున్నానంటే, దొరికిన సి, ఇదిగోండి సి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సి ఏ కన్నా ఏ అనేది సి గ్రేటర్ దాన్ ఏ కన్నా ఎక్కువ, బి కన్నా తక్కువ, అంతేగా. సి అనేది ఏ కన్నా ఎక్కువ ఉంది అంటే సి తర్వాత ఏ తర్వాత సి ఉంది అంటే సి అనేది ఏ కన్నా పెద్దది, కానీ సి అనేది బి కన్నా తక్కువ, అంతేనా. చూడండి జాగ్రత్తగా, సి అనేది గ్రేటర్ దాన్ ఏ, అంతేగా. దీనికన్నా హైయెస్ట్ ఇక్కడ ఉంది, సి గ్రేటర్ దాన్ ఏ బట్ సి లెస్ దాన్ బి. ఓకేనా, మూడో పాయింట్ ఇది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో సి గ్రేటర్ దాన్ ఏ, అలాగే ఫ్రమ్ ఈక్వేషన్ 2 లో సి లెస్ దాన్ ఏ, సి లెస్ దాన్ సారీ బి లెస్ దాన్ బి, బి కన్నా తక్కువ ఉంది అంటే ఏ లెస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ లేదు కాబట్టి సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉంది. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, అప్పుడు క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. కాబట్టి సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా, సిన్స్ మీరు సిని ఏమనుకున్నాం మనము, సుప్రీమం అనుకున్నాం కదా. సుప్రీమం ఆఫ్ క్యాపిటల్ ఎస్, ఎస్యుపి సుప్రీమం ఆఫ్ క్యాపిటల్ ఎస్, లేదా లీస్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. సి అనేది సుప్రీమం ఆఫ్ ఎస్ లేదంటే సుప్రీమం అన్న లీస్ట్ అప్పర్ బౌండ్ అన్న ఒకటే. కాబట్టి therefore ఇప్పుడు ఎక్స్ ఏ ప్లేస్లో ఎక్స్ గ్రేటర్ దాన్ సి అంటే యాక్చువల్గా ఏనే కాదు, అంటే సికి ఇన్ బిట్వీన్స్ లో చాలా మంది ఉన్నారు కదా, కాబట్టి ఏ నుంచి సికి చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ సి అయితే దట్ ఇంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. అండ్ ఎందుకని ఎక్స్ అనేది ఎస్ లో ఉండాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ సి కనుక జరిగితే ఎక్స్ అనేది ఎస్ లో ఉంటుంది అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అవ్వాలి. అలాగే ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దాన్, ఇక్కడ లెస్ దాన్ పెట్టండి అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ సి కనుక జరిగితే, ఎందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ అనేది సి కన్నా ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళు ఎస్ అనే సెట్లో ఉంటారు. ఎస్ అనే సెట్లో ఉండాలి అంటే వాడు ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకేనా, అలాగే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ సి, సి కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు అంటే చూడండి, సి కన్నా తక్కువ ఉండే వాళ్ళంతా వీళ్ళందరూ ఎస్ అనే సెట్లో ఉంటారు. సి కన్నా ఎక్కువ అంటే సి తర్వాత వాళ్ళు. ఓకేనా, ఎక్స్ గ్రేటర్ దాన్ సి గనుక జరిగితే దట్ ఇంప్లాయిస్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్ అనే సెట్లో ఉండరు. కాబట్టి ఎస్ అనే సెట్లో ఉండకపోతే ఈ కండిషన్ సాటిస్ఫై చేయనట్లే కదా. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ లెస్ దాన్ 0. సో ఈ రెండింటినీ కలిపి ఈక్వేషన్ 3 అనుకుందాం, థర్డ్ ఈక్వేషన్. సో ఇక్కడ వరకు థర్డ్ పార్ట్. ఓకేనా,
ఇప్పుడు సి అనేది ఏ కన్నా పెద్దగా ఉంది, అలాగే బి కన్నా చిన్నగా ఉంది. ఓకేనా? సి కన్నా తక్కువ ఉండే ఎలిమెంట్స్ అన్ని ఎస్ లో ఉంటాయి. సి కన్నా ఎక్కువగా ఉండే, సి తర్వాత ఉండే ఎలిమెంట్స్ అన్ని ఎస్ లో ఉండవు. ఉంటే ఏం జరుగుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ లెస్ దాన్ 0 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు సి దొరికింది కాబట్టి లాస్ట్ పాయింట్ ఏం చేయాలి? నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ సి దొరికింది కదా, సి యొక్క ఇమేజ్ ఏం కావాలి? 0 కావాలి. అంటే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఓకేనా? నౌ we prove ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఈక్వల్ టు 0 అంటే నాట్ గ్రేటర్ దాన్ 0. అంటే ఒకవేళ ఇఫ్ ఎఫ్ ఆఫ్ సి 0, మనం చెప్పాల్సిన ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పాలి కదా. ఒకవేళ ఇఫ్ ఎఫ్ ఆఫ్ సి అనేది గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి. గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? అది గ్రేటర్ దాన్ 0 అని చెప్పొచ్చు, లెస్ దాన్ 0 అని అవ్వచ్చు. అయితే ఒకవేళ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ సి నాట్ ఈక్వల్ టు 0నేగా అర్థం. దీని అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. యాక్చువల్గా మనము ఎఫ్ ఆఫ్ సి నాట్ ఈక్వల్ టు 0 కాకపోతే అది లెస్ దాన్ 0 అని అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 0 అని అవ్వచ్చు. ఓకేనా? ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయితే చూద్దాం ఏం జరుగుతుందో. సిన్స్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి, అది ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి, ఇది కూడా మనకు తెలుసు. అయితే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ సి అనే పాయింట్ దగ్గర కూడా దొరుకుతుంది. ఎందుకని? సి అనేది ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉంది. అలాగే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి మనకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా ఎఫ్ అనేది కంటిన్యూస్ అట్ సి దగ్గర కూడా జరుగుతుంది. కాబట్టి దస్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ సి అండ్ ఎఫ్ ఆఫ్ సి నాన్ జీరో. ఎందుకంటే ఇదేమో క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉంది, ఇదేమో ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో సి అనేది. ఓకేనా? కాబట్టి ఇది జరగదు. అంటే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ సి కానీ 0 కాదు. ఓకేనా? ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ సి దగ్గర జరిగింది. అంటే మనం పైన ఏం తీసుకున్నాము? ఎఫ్ ఆఫ్ సి నాన్ జీరో అని తీసుకున్నాం కదా. కాబట్టి నాన్ జీరో అయితే దీనికి డెఫినేషన్ రాస్తా, కంటిన్యూస్ డెఫినేషన్ రాస్తాను. మనం స్టార్టింగ్లో కంటిన్యూస్ ఎట్ ఏ దగ్గర జరిగింది అంటే దానికి డెఫినేషన్ రాస్తాం. కంటిన్యూస్ అట్ బి దగ్గర జరిగింది అంటే ఇలాంటి డెఫినేషన్ రాస్తాం. అలాగే ఇప్పుడు కంటిన్యూస్ అట్ సి దగ్గర జరిగింది అంటే అప్పుడు ఏం చేస్తామంటే దేర్ ఎగ్జిస్ట్ Δ3 గ్రేటర్ దాన్ Δ1 Δ2 ఆల్రెడీ యూజ్ చేసేసాం. Δ3 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కామా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ Δ3 కామా సి ప్లస్ Δ3. నేను లెఫ్ట్ కంటిన్యూటీ అంటేనేమో మైనస్లు రాసా, రైట్ కంటిన్యూటీ అంటేనేమో ప్లస్ గురించే రాశాను. కానీ ఇక్కడ ఏంటి? కంటిన్యూస్ అట్ సి కాబట్టి సి రెండు రాయాలి. సి మైనస్ Δ3 రాయాలి, సి ప్లస్ Δ3 రాయాలి. ఓకేనా? కాబట్టి దట్ ఇంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ Δ3 కామా సి. అలాగే దట్ ఇంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఫర్ ఆల్ ఎక్స్ లెస్ దాన్ సి, ఫర్ ఆల్ ఎక్స్ లెస్ దాన్ సి ఎప్పుడు జరుగుతుందండి కండిషను? ఎక్స్ లెస్ దాన్ సి. ఓకేనా? కాబట్టి విచ్ ఈజ్ రాంగ్ బై 3. బై 3లో ఏముందో చూడండి. ఎక్స్ లెస్ దాన్ సి జరగాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0 కండిషన్ జరగాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కండిషన్ జరిగింది ఎక్స్ లెస్ దాన్ సి దగ్గర. అంటే తప్పేగా. కాబట్టి విచ్ ఈజ్ రాంగ్ బై 3. థర్డ్ కండిషన్ ప్రకారం ఇది తప్పు. మరి ఏది రైట్ అంటే ఏంటి? తప్పు. కాబట్టి ఎందుకు తప్పు వచ్చింది ఇది? మనం ఎఫ్ ఆఫ్ సి నాన్ జీరో అని తీసుకున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 అని తీసుకున్నాం. కాబట్టి ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 అవుతుందా? అవ్వదు. కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 జరగదు. ఓకేనా?
రైట్. మళ్ళీ ఇంకొక పాయింట్ చూడండి ఇక్కడ. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి దగ్గర జరిగింది అండ్ ఎఫ్ ఆఫ్ సి నాన్ జీరో కాబట్టి కంటిన్యూస్ డెఫినేషన్ ఇక్కడ రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అయితే ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా త్రీ కామా సి ప్లస్ డెల్టా త్రీ. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి మరలా నాన్ జీరో తీసుకుంటాను అంటే ఈసారి లెస్ దాన్ జీరో కూడా అవ్వచ్చుగా. ఎఫ్ ఆఫ్ సి ఇఫ్ ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ జీరో జరిగింది, మరి ఎఫ్ ఆఫ్ సి లెస్ దాన్ జీరో జరిగితే కూడా ఆ, అవ్వకూడదుగా, అది కూడా అవ్వకూడదుగా. దాని సంగతి కూడా చూద్దాం ఇప్పుడు. నౌ ఇఫ్ ఎఫ్ ఆఫ్ సి లెస్ దాన్ జీరో అంటే ఏంటి, ఇది కూడా నాట్ ఈక్వల్ టు జీరోనే. ఎఫ్ ఆఫ్ సి నాన్ జీరో. ఓకేనా? దస్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ సి, కంటిన్యూస్ ఎట్ సి. ఓకేనా? అండ్ ఎఫ్ ఆఫ్ సి నాట్ ఈక్వల్స్ టు జీరో. ఈ రెండు ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఈ రెండు తెలుసు. ఇప్పుడు డెఫినేషన్ రాస్తా, కంటిన్యూస్ డెఫినేషన్ రాస్తా. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా ఫోర్ గ్రేటర్ దాన్ జీరో సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా ఫోర్ కామా సి ప్లస్ డెల్టా ఫోర్. రెండు రాయాలి, లెఫ్ట్ రాయాలి, రైట్ రాయాలి. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు సి కామా సి ప్లస్ డెల్టా ఫోర్, సి ప్లస్ డెల్టా ఫోర్. ఎందుకని సికి సి ప్లస్ డెల్టా ఫోర్, సి అండ్ సి ప్లస్ డెల్టా ఫోర్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ జీరో కండిషన్ కాబట్టి విచ్ ఈజ్ రాంగ్. అంటే ఇంకొక స్టెప్ రాయండి ఇక్కడ. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ జీరో ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ సి. సికి సి ప్లస్ డెల్టా ఫోర్కి ఏంటిది, గ్రేటర్ దాన్ కండిషనే కదా, కాబట్టి గ్రేటర్ దాన్ సి. అంటే విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ రాంగ్ బై థర్డ్ కండిషన్, థర్డ్ ఈక్వేషన్ 3 ప్రకారం. ఓకేనా? థర్డ్ కండిషన్ ప్రకారం. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ సి నాట్ లెస్ దాన్ జీరో కూడా జరగదు. ఇందాక గ్రేటర్ దాన్ జీరో జరగలేదు, ఇప్పుడు లెస్ దాన్ జీరో జరగలేదు కాబట్టి దస్ అదే మాట రాయండి ఇక్కడ. ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ జీరో జరగలేదు, అలాగే అండ్ ఎఫ్ ఆఫ్ సి లెస్ దాన్ జీరో కూడా జరగలేదు. మరి ఏంటిది ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఆ రెండు జరగలేదు కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో కామా ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. హెన్స్ ద థీరం, హెన్స్ ద థీరం. ఎక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సి మైనస్ డెల్టా అండ్ సి ప్లస్ డెల్టా ఉందనుకోండి, మధ్యలో సి అనే పాయింట్ ఉంటుంది. రైట్ కంటిన్యూటీ జరగాలి అంటే సి కన్నా ఇటువైపు ఉంటుంది. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ సి, ఎక్స్ గ్రేటర్ దాన్ అంటే సి తర్వాత, ఎక్స్ లెస్ దాన్ సి అంటే సి కన్నా తక్కువ ఇటువైపు జరగాలి. ఎక్స్ లెస్ దాన్ సి ఇటు జరగాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ సి అంటే అటు జరగాలి. ఓకేనా? హెన్స్ ద థీరం. థ్యాంక్ యూ సో మచ్.